హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను ఒక షాపింగ్ చేశాను మొన్న రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్. సో అప్పటి నుంచి వీడియో తీద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. సో ఏంటి అంటే అన్ని కిచెన్కి సంబంధించినవి, కాకపోతే డిఫరెంట్ డిజైన్స్తో నేను తీసుకున్నాను. అండ్ నాకు తెలిసి చాలా రీజనబుల్ ప్రైస్కి, లేదు ఇంకా తక్కువ ప్రైస్కి వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఎప్పటి నుంచో ఒక టాపిక్ అనేది అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటి అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి. అంటే కుకింగ్ అయితే ఎలాంటి రెసిపీస్ కావాలని, అదే స్నాక్స్ కానివ్వండి, లేకపోతే కర్రీస్ కానివ్వండి, వాట్ ఎవర్ మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి, లేదా వ్లాగ్స్ అయితే మీకు ఎలాంటి వ్లాగ్స్ అయితే నచ్చుతాయి అనేది నాకు కామెంట్లో తెలియజేస్తే నేను మ్యాక్సిమం మీకు నచ్చే విధంగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఐటమ్స్ అన్ని చూపించే ముందు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే, సో ఐటమ్స్ అన్ని తెచ్చేసిన తర్వాత 2 బకెట్స్లో డెటాల్ వేసేసి నీట్గా కడిగి ఒక డ్రై క్లాత్తో నీట్గా తుడిచేసిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత మాత్రం ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో బయటకు వెళ్ళి షాపింగ్ చేశారు, సో జాగ్రత్త అని చాలా మంది చెప్తుంటారు కదా. సో ఇంటికి షాపింగ్ వెళ్ళినప్పుడు మా ఇంట్లో వాళ్ళు అలాగే చెప్పారు. సో అందుకే మీకు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అనమాట. సో షాపింగ్ నుంచి ఏవైతే తీసుకొచ్చామో మొత్తం, ఈవెన్ నేను ఒక చిన్న పీనట్ బటర్ అలాంటివి కూడా తెచ్చాను, ఒక 1 or 2. సో ఏంటంటే అవి కూడా డెటాల్లో ఒక 2 బకెట్స్ అనమాట. ఫస్ట్ ఒక దాంట్లో చేసిన తర్వాత ఇంకో దాంట్లో క్లీన్ చేసేసి, అలా 2 times క్లీన్ చేసేసి మా మదర్ ఒక పొడి క్లాత్తో నీట్గా తుడిచేసి తడి మొత్తం ఆరిపోయిన తర్వాతే నేను ప్యాక్ చేసుకొచ్చి మా ఇంటికి తీసుకొచ్చాను. సో ఇప్పుడైతే ఇక చెప్పడం అంతా అయిపోయింది. ఇప్పుడైతే మీకు ఐటమ్స్ చూపించేసేస్తాను, పదండి. నీట్గా అండ్ డిజైన్స్గా మనం సర్వ్ చేయాలనుకుంటే వీటిలో ఇలా పెట్టి ఇలా సర్వ్ చేయొచ్చు. సో ప్లాస్టిక్ కాదు ఇది, సో ఫైబర్ లాగా ఉంది, ఫైబర్ అనమాట. సో చాలా ఎక్కువ వెయిట్ లేదు, అలానే వెయిట్లెస్గా కూడా లేదు, బట్ చాలా బాగుంది. సో ఇదేంటంటే నాకు ఈ ప్రైస్ ఎంత పడిందంటే, దీని ఎంఆర్పి వచ్చేసి 165 ఉంది. సో మీకు కనిపిస్తుందో లేదో, 165 ఉంది. బట్ ఇది ఆఫర్ వచ్చేసి 89 రూపీస్ ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే నాకు బిల్ చేసేటప్పుడు మామూలుగా అయితే నేను ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటే తీసుకుందాం అనుకున్నాను. బట్ బిల్ చేసేటప్పుడు అక్కడ ఆవిడేమందంటే, ఈ ఆఫర్స్ అన్నీ బిల్ పడట్లేదండి, అందుకని చెప్పి ఎంఆర్పి మీద 2 తీసుకోండి ఒక్కొక్క పీస్ అంది. సో బట్ యాక్చువల్గా అయితే మేము వద్దు అనుకున్నాను, ఎందుకంటే చెప్పింది ఒకటి, అక్కడ బిల్లింగ్ వచ్చేసరికి ఇంకొకటి అని చెప్పి మేము వద్దనుకున్నాను. బట్ మా సిస్టర్ ఏమందంటే, ఏం కాదులే నీకు యూస్ అవుతుంది కదా అని చెప్పి తీసుకోమంది. సో అందుకని చెప్పి ఏంటంటే, ఇది యాక్చువల్గా ఎంఆర్పి వచ్చేసి 165 ఉంది. బట్ ఇక్కడ రిలయన్స్ స్పెషల్ ప్రైస్ వచ్చేసి 89 రూపీస్ ఉంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఒక్క పీస్ అయితే 89 రూపీస్కి వచ్చేస్తుంది. బట్ నేను 165కి ఏంటంటే 2 తీసుకున్నాను. అంటే ఇది ఒక ఎల్లో కలర్, ఇది ఒకటి ఆరెంజ్ కలర్. సో చూసారు కదా, సో రెండు ఒకటే బట్ డిఫరెంట్ కలర్స్ అనమాట. సో ఈ 2 వచ్చేసి నాకు 165 పడింది. సో ఒక్కొక్కటి 89 రూపీస్ అంటే 2 వచ్చేసి ఎంత పడుతుందంటే 178 పడుతుంది. ఏంటి ఆఫర్ మీద, స్పెషల్ ఆఫర్ మీద ఇచ్చినా కూడా ఏంటంటే డిఫరెంట్గా మన విడివిడిగా తీసుకుంటే కనుక మనకి 178 పడుతుంది. బట్ నాకు రెండు కలిపి 165కే వచ్చేసాయి. సో ఇలా ఆలోచించి ఏంటంటే, సో యూజ్ అవుతుంది ఖచ్చితంగా, డిఫరెంట్ కలర్స్ కాబట్టి మనం చూపించడానికి బాగుంటుంది అనుకునే విధంగా ఏంటంటే నేను ఎంఆర్పి రేట్కే ఈ 2 తీసేసుకున్నాను అనమాట. మోడల్ ఒకటైనా కలర్స్ డిఫరెంట్ కదా, సో అందుకని. సర్వింగ్ ప్లేట్ వస్తే ఇది ఫుల్ బ్లాక్ కలర్ వచ్చేసింది, ఇందులో వేరే కలర్స్ అయితే లేవు. బట్ ఏం చేయాల్సి వచ్చిందంటే, ఇది కూడా సేమ్ అలాగే ఆఫర్ రేట్ పడట్లేదని చెప్పి ఒకే ఎంఆర్పి ప్రైస్కి 2 తీసుకోమన్నారనమాట. సో నేను అలాగే తీసుకున్నాను. యాక్చువల్గా ఇది ఎంఆర్పి వచ్చేసి 260 పడింది. యాక్చువల్లీ దీని మీద సరిగ్గా లేదు, మీకు కనిపిస్తే ఓకే, కనపడకపోయినా ఇది ఎందుకంటే దీని మీద సరిగ్గా లేదు. సో యాక్చువల్గా దీని మీద అయితే 260 రూపీస్ ఉంది ఒక్కొక్క పీస్ వచ్చి. బట్ ఆఫర్ మీద వచ్చేసి 149, ఇదైతే కనిపిస్తుంది పెద్దగా ఉంది కదా. సో ఇది వచ్చి 149. సో 149 ఆఫర్ పడట్లేదన్నారు కాబట్టి సో 2 అనమాట, 2 తీసుకున్నాను.
ఇలా అనమాట. సో రెండు కలిపి 149 అంటే 298 పడుతుంది. బట్ నాకు 260కే 2 వచ్చేసాయి అనమాట. అంటే ఎంఆర్పి మీదే 2 తీసుకోమన్నారు కాబట్టి నాకు 260కే 2 వచ్చేసాయి. సో ఇలా 2 తీసేసుకున్నాను 260కే. సో అంటే వాళ్ళు తగ్గించిన ఆఫర్ మీద ఏంటంటే దాని మీద ఎంఆర్పి 2 తీసుకోవడం వల్ల నాకు ఎక్కువ బెనిఫిట్ అనేది వచ్చేసింది. సో ఇది కూడా సర్వింగ్ ప్లేటే. ఇంకోటి వచ్చేసి అది బ్లాక్ కలర్ కదా. సో ఇవంతా మెటీరియల్ ఒకటేనండి. సో ఇంకోటి వచ్చేసి ఇది కూడా సర్వింగ్ బౌల్ చూసారా, ఎగ్ షెల్ ఉంటుంది కదా. సో ఆ షేప్ వచ్చిందనమాట. వైట్ కలర్ సర్వింగ్ బౌల్ ఇది కూడా. సో ఇందులో కలర్స్ అనేవి లేవు, ఇందులో కూడా ఓన్లీ 1 కలరే ఉంది, వైట్ కలర్. మేబీ ఎవరైనా తీసుకెళ్ళిపోయారేమో నాకు తెలియదు, కానీ అలా అయితే ఉందన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి 355 కనిపిస్తుందా, ఇది 355 పడింది. బట్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 199 అంటే 200 పడింది. బట్ ఏంటంటే 200 తీసుకుంటే ఏమవుతుందంటే 400 పడుతుంది. బట్ 355కి నాకు 2 వచ్చాయి. సో ఇలా చక్కగా ఇది కూడా సర్వింగ్ బౌలే. నేను అన్ని సర్వింగ్ బౌలే తీసుకున్నాను, ఎందుకంటే మిగతావి ఉన్నాయన్నమాట. నేను ఛానల్ స్టార్ట్ చేశాను కదా, సో వాటి కోసమే తీసుకున్నాను. సో ఉన్న వాటితో ఎక్కువ చూపించాల్సి వస్తుందని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇంకొకటి చిన్న ట్రే, ఇది కూడా సర్వింగ్ టైపే. దీనికి ఆఫర్ అయితే పడింది, అంటే బిల్లింగ్లో పడింది. సో అందుకే నేను ఇది 1 పీసే తీసుకున్నాను అనమాట. సో ఇది ఎంఆర్పి వచ్చేసి 69 రూపీస్ ఉంది. అండ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 39 రూపీస్. అంటే నాకు ఈ సర్వింగ్ చిన్న ప్లేట్ ఓవెల్ షేప్ అనమాట, ఇది రౌండ్ కాదు, ఓవెల్ షేప్ వచ్చేసి నాకు 39 రూపీస్ పడింది. సో ఇది కూడా పింగాణియే. ఇంకోటి వచ్చేసి అన్నీ నేను సర్వింగ్కి సంబంధించినవి తీసుకున్నానండి ఎక్కువగా. అండ్ కొన్ని బౌల్స్ తీసుకున్నాను. అండ్ ఇంకోటి లీఫ్ అనమాట, ఇది కూడా సర్వింగ్ ప్లేటే. సో లీఫ్, ఇది లైట్ లీఫ్ ఏ కలర్ ఉంటుంది, గ్రీన్ కలర్ ఉంటుంది కదా. సో లైట్ గ్రీన్ కలర్ వచ్చేసింది. సో బ్యాక్ అంతా వచ్చేసి బ్లాక్ వచ్చేసింది అనమాట. దీని ఎంఆర్పి వచ్చేసి 169 పడింది. సారీ, దీని ఎంఆర్పి వచ్చేసి 325 ఉంది. సో మీకు కనిపించట్లేదు అనుకుంటా, 325 ఉంది. బట్ దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి 169 ఉంది. సో ఇది కూడా ఆఫర్ పడింది కాబట్టి నేను ఓన్లీ ఒక్క పీసే తీసుకున్నాను. బిల్లింగ్లో ఏదైతే ఆఫర్ పడలేదో అది మాత్రమే 2 తీసుకున్నాను. సో ఇది కూడా సర్వింగ్ బౌల్ అనమాట, సర్వింగ్ ప్లేట్ అనమాట. సో ఇంకొచ్చేసి ఇంకొక సర్వింగ్ ప్లేట్ చూపిస్తాను. చూసారా, ఇది ఇలా లవ్ షేప్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి నాకు దీని మీద ఇది వచ్చి 50% 199 పడింది నాకు. సో 199. ఇది వచ్చి 50% అంటే 100 రూపీస్కి 100 రూపీస్ పడింది. సో ఇది వచ్చేసి 100 రూపీస్. ఇవన్నీ నేను రిలయన్స్ మార్కెట్లో తీసుకున్నాను. మాకు ఇక్కడ ఓల్డ్ గుంటూరులో, అంటే విజయవాడ వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట ఒక పెద్ద రిలయన్స్ మార్కెట్. సో అక్కడ తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసి సర్వింగ్ బౌల్. ఇది జస్ట్ చక్కగా రెక్టాంగిల్ షేప్లో ఉంది. సో ఇది కూడా ఆఫర్ పడలేదని చెప్పి ఎంఆర్పి ప్రైస్కి 2 తీసుకోమన్నారు. దీని ఎంఆర్పి వచ్చేసి 260 పడింది. సో మీకు అన్నీ చూపిస్తున్నాను నేను, బట్ కొన్ని ఏంటంటే ఇక్కడే లైట్గా ఉంది. సో 260 పడింది. బట్ ఇక్కడ ఆఫర్ ప్రైస్ వచ్చి 149 పడింది. అంటే నాకు ఇక్కడ 260కి 2 బౌల్స్ వచ్చాయన్నమాట. 2 బౌల్స్. సో ఫ్రంట్ ఇలా ఉంటుంది, బ్యాక్ ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది. సో ఈ 2 వచ్చేసి నాకు 260 రూపీస్ పడ్డాయి. ఆఫర్ ప్రైస్ మీద 150 అంటే నాకు 300 పడేది 2 తీసుకున్నట్లయితే. బట్ నాకు 260కే వచ్చేసింది అనమాట. సో ఇది వచ్చేసి సేమ్ ఇలాగే ట్రే తీసుకున్నాను. సో ఇది కూడా పింగానియే, సేమ్ ఇలాగనమాట. దీనికి మ్యాచింగ్గా అనిపించింది. చూసారా, సేమ్ ఇలాగే. ఇది బ్లాక్ ఎలా ఉందో ఇది కూడా బ్యాక్ బ్లాకే ఉంది. సో ఇలా అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఇలా
దీని ప్రైస్ వచ్చేసి యాక్చువల్గా దీని ఎంఆర్పి వచ్చేసి 375 ఉంది, 375 ఉంది. బట్ ఆఫర్ మీద 199 ఉంది. సో అంటే 176 అనేది తగ్గింది. బట్ ఇక్కడ ఇది ఓన్లీ దీనికి ఆఫర్ ప్రైస్ ఉంది కాబట్టి నేను సింగిల్ ట్రేనే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 189 రూపీస్ పడింది. నాన్ స్టిక్ అనమాట. సో నాన్ స్టిక్కి 90 రూపీస్కి వచ్చింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి బౌల్స్, కొంచెం మీడియం సైజ్ బౌల్స్ తీసుకున్నాను నేను. ఇదిగోండి, ఇది వచ్చేసి రెడ్ కలర్ వచ్చింది, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇది కూడా నేను సింగిల్ పీస్ ఒక్కొక్కటి తీసుకుందాం అనుకున్నాను. బట్ ఏంటంటే ఇవి కూడా ఆఫర్ అనేది పడట్లేదు. సో ఎంఆర్పి రేట్కి 2 తీసుకోండి అని చెప్పారు. సో ఇది ఎంఆర్పి వచ్చేసి ఏంటంటే 59 రూపీస్ పడింది. అంటే 59 రూపీస్కి నాకు ఈ 2 బౌల్స్ వచ్చేసాయి అనమాట. అంటే ఒకటి నాకు 30 పడింది, 1 రూపీ, ఒక ½ రూపీ ఏముందండి, 30 పడింది అనమాట ఒక్కొక్కటి. సో ఇది ఒక ఆరెంజ్ కలర్ ఒకటి, రెడ్ ఒకటి, ఇలా నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఇది ఒక సెట్ లాగా. అండ్ ఎల్లో కలర్ వచ్చి కొంచెం అట్రాక్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకే ఈ 3 కలర్సే ఉన్నాయి. ఇంకో కలర్ ఉంటే తీసుకునేదాన్ని. బట్ ఈ 3 కలర్స్ ఏంటంటే ఇవి 1 తీసుకున్నాను, ఎల్లో వచ్చేసి 2 తీసుకున్నాను. సో ఈ 4 బౌల్స్. సో ఈ 1 పేర్ వచ్చేసి 60 రూపీస్ పడింది, ఇవి వచ్చి 60 రూపీస్ పడింది. ఈ 4 నాకు 120 రూపీస్ పడింది. సో ఇవి కొంచెం మీడియం సైజ్ కదా, సో కొంచెం దీని మీద ఇంకొంచెం చిన్న సైజ్ అనమాట. ఇవి లీఫ్ మోడల్ ఉంది కదా, సో మనకి అరటి ఆకు ఉంటుంది కదా, సో ఆ టైప్ అనమాట ఈ బౌల్స్. వీటికి ఏంటంటే నేను వేరేగా తీసుకోలేదు, ఇవి కొంచెం బాగున్నాయి కదా అని చెప్పి 2 ఒకటే తీసుకున్నాను. ఇవి కూడా అలాగే, ఇది 45 రూపీస్ పడింది. సో 45 రూపీస్కి నాకు 2 వచ్చేసాయి అనమాట. ఇది కొంచెం కనిపిస్తున్నట్టుంది. సో 45 రూపీస్కి నాకు ఈ 2 పడ్డాయి అనమాట. ఈ 2 వచ్చేసాయి. అండ్ దీనికన్నా కొంచెం చిన్న సైజ్ తీసుకున్నాను. ఇవి కూడా అంతే. సో ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఒకటి, రెడ్ ఒకటి తీసుకున్నాను. ఇలాంటి సైజ్ నా దగ్గర ఉన్నాయి కానీ రౌండ్ లేవన్నమాట, ప్లాస్టిక్ ఉన్నాయి, ఇలా ఫైబర్ అయితే లేవు. సో ఇది కూడా ఏంటంటే 2 కలిపి నాకు ఒకే ప్రైస్కి వచ్చేసింది. ఎంత అంటే 39 రూపీస్ పడింది. సో 39 రూపీస్ పడింది, 39 రూపీస్ పడింది. సో 39 రూపీస్కి నాకు ఈ 2 బౌల్స్ వచ్చేసాయి. అంటే 40 రూపీస్, ఒకటి 20 రూపీస్ పడింది అనుకోండి, అలా అనమాట. సో నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను ఒకటి. నా దగ్గర రౌండ్ బాల్స్ అయితే ఉంది, బోరోసిల్వి గ్లాస్ అనమాట. బోరోసిల్ గ్లాస్ అయితే ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. బట్ ఇలా ఈ టైప్ అయితే లేదు నా దగ్గర. సో దీనికి క్యాప్ కూడా వచ్చింది. నా దగ్గర ఏంటంటే ఓన్లీ రౌండ్ బౌల్స్ లా ఉంటాయి కదా, సో అవే సైజ్ వారీగా 3 సైజెస్ ఉన్నాయన్నమాట, బిగ్, మీడియం, స్మాల్. సో ఈ టైప్ ఆఫ్ అయితే లేదు. సో ఇదైతే నేను తీసుకున్నాను. ఇది నాకు వచ్చేసి 350 or 380 పడింది. సో అది కూడా ఆఫర్ మీదే వచ్చిందనమాట. సో చూసారు కదా, అంతా గ్లాస్. బోరోసిల్ ఏంటంటే నేను ఓవెన్లో పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఇది నాకు 350 or 360, 380 లోపల పడింది, 360 or 380 అలా పడింది అనమాట. సో ఇది నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను. సో అండ్ లాస్ట్గా, సో మీకు అన్నీ చూపించేసాను. అండ్ ఇంకా లాస్ట్గా ఇదనమాట. సో ఇదేంటంటే బాస్కెట్ టైప్. సో కలర్ పింక్ కలర్ వచ్చి, నాకు బేబీ పింక్ వచ్చి నాకు చాలా బాగా నచ్చింది. సో ఇలా క్యాప్. నేను యాక్చువల్లీ ఇవి ఆనియన్స్ అవి పెట్టుకోవడానికి తీసుకుంటారు. బట్ నేనైతే మా చిన్న బాబు ఉన్నాడు కదా, తన చిన్న టాయ్స్ ఉంటాయి కదా, సో నేను వాటి వేసుకోవడానికి తీసుకుంటున్నాను. అంటే పర్పస్ అది అంటే డిఫరెంట్ పర్పస్ మీద వాడచ్చు కదా. సో ఇది వచ్చేసి నాకు ఎంత పడిందంటే, యాక్చువల్గా దీని ఎంఆర్పి వచ్చేసి 312 ఉందండి, 312. బట్ నాకు ఇది వచ్చేసి 170కి వచ్చింది. ఓన్లీ జస్ట్ 170కి. ఇందులో ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే లైట్ స్కై బ్లూ కలర్ ఒకటి, అండ్ ఈ బేబీ పింక్ ఒకటి. సో పింక్ అనేది ఆల్వేస్ అట్రాక్ట్గానే ఉంటుంది కాబట్టి నేను ఈ పింక్ కలర్ తీసుకున్నాను.
సో ఇవన్నీ నేను తీసుకున్న ఓన్లీ మన ఛానల్ కోసం, అంటే ఛానల్లో కుకింగ్ చేస్తాను కాబట్టి నా కుకింగ్ ఛానల్ కోసం నేను తీసుకున్న డెకరేటివ్ బౌల్స్ అండ్ ప్లేట్స్ అండ్ ట్రేస్ అనమాట. సో మీకు విత్ ప్రైజెస్తో సహా చెప్పాను. ఇది ఎక్కడ తీసుకున్నాను చెప్పాను కదా, రిలయన్స్ మార్కెట్లో. సో గుంటూరులో ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. రిలయన్స్ మార్కెట్లో ఏంటంటే విజయవాడ వెళ్ళేటప్పుడు సిమ్స్ కాలేజ్ అని ఉంటుంది. సో దాని పక్కన రిలయన్స్ మార్కెట్ అని పెద్ద మాల్ ఉంటుంది అనమాట. సో అందులో తీసుకున్నాను. అక్కడ ఎప్పుడు చాలా తక్కువ ప్రైజెస్కే ఉంటాయి. నేనే మార్కెటింగ్ చేయట్లేదు, సో నేను అన్ని తీసుకున్నాను కాబట్టి నాకు రీజనబుల్ అనిపించింది. సో అందుకే తీసుకున్నాను. సో విత్ ప్రైస్ సహా చెప్పాను. సో ఇవన్నీ నాకు నచ్చి అక్కడ ఉన్న మోడల్స్లో నాకు నచ్చినాయి అనమాట. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్లో తెలియచేయండి. నేను ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే సైనింగ్ ఆఫ్. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.